సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం రాజకీయాలపై ఆసక్తితో జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇలా జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఈయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అలాగే పలు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు ఈయన అందుకున్న ఈ విజయంపై ఎన్నో సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ సైతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విక్రమ్ త్వరలోనే తంగలాన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ నిర్వహించడమే కాకుండా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా విక్రమ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి తప్పకుండా మాట్లాడాలి, ఆయన ఒక చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆయన పనితనం నాకిష్టం. రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీని స్థాపించి 10 సంవత్సరాల పాటు ఎన్నో అవమానాలు, ఇబ్బందుల్ని ఎదుర్కొని డిప్యూటీ సీఎం అయ్యారు. ఇలా డిప్యూటీ సీఎం అవటం అంటే మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ ని చూస్తే నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది, కానీ నేను రాను అంటూ విక్రమ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.